హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్. ఈరోజు మనం వీడియోలో బిస్కెట్స్ ఎలా చేయాలనేది తెలుసుకుందామండి. బేకరీ స్టైల్లో. ఇందులోకి నేను వంట సోడా కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ యూస్ చేయటం లేదు. ఇంట్లో ఉండే వాటితోని మనం ఈజీగా అండ్ టేస్టీగా ఈ బిస్కెట్స్ అనేవి చేసుకోవచ్చండి. ఎలా చేయాలనేది ప్రాసెస్ని మనం ఇప్పుడు చూసేద్దామండి. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి అయితే యాడ్ చేస్తున్నానండి. గోధుమ పిండి వేసిన తర్వాత నేను ఏలక్కి అయితే దంచి యాడ్ చేస్తున్నాను. తర్వాత చిటికెడు సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేశాక ఇందులోకి కొద్దిగా షుగర్ అనేది తీసుకొని నేను మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. 1/2 కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. మీకు షుగర్ అంత ఎక్కువ వద్దనిపిస్తే మీరు కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చండి. ఇప్పుడు అంతా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను నార్మల్గా వంటకు యూస్ చేస్తాం కదా, ఆ ఆయిల్ అయితే వేసుకుంటాను. ఇంత చిన్న కప్లో అయితే నేను ఆయిల్ తీసుకుంటున్నానండి. ఒకేసారి వేసుకోకుండా కొద్దిగా అయితే ఆయిల్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోండి. మనకి పిండి అనేది ముద్దలాగా అయ్యేంత వరకు మనం ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మీరు ఆయిల్కి బదులుగా వెన్న కానీ నెయ్యి కానీ యూస్ చేయొచ్చండి. ఇక్కడ మనం బిస్కెట్స్ చేయడానికి పిండి కలపడానికి వాటర్ కానీ లేదా పాలు కానీ వేసి మిక్స్ చేసుకోకూడదండి. అలా చేయకూడదు. ఈ విధంగా మొత్తం కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని పెట్టుకోండి. మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు ముద్దలాగా అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసి పెట్టుకోండి. మిక్స్ చేసుకొని నాకు 1 కప్పు తీసుకున్నాం కదా చిన్న కప్పులో, అది పూర్తిగా సరిపోయిందండి నాకు ఇక్కడ. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద. అందులోకి నేను ఒక చిన్న గిన్నె పెట్టుకుంటున్నాను. మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండ్ లాగా పెట్టుకోండి. ఇది సిమ్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకోండి. ఈలోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను ఆయిల్ అయితే గ్రీస్ చేసుకుంటున్నాను. ఆయిల్ ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి నేను పొడిపిండి అయితే చల్లుకుంటున్నాను. గోధుమ పిండిని ఇలా చల్లుకున్న తర్వాత ఇలా చేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఈ గిన్నె అయితే పక్కన పెట్టుకుందాం. కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దీన్ని కొద్దిగా అయితే తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో అయితే మనం ఇలా ప్రెస్ చేసుకుందాం. బిస్కెట్ షేప్లో మనం ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. మీకు ఇలా చేసుకునేటప్పుడు ఎక్కువగా క్రాక్స్ వస్తున్నాయంటే సైడ్లో మీరు ఇంకొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని పిండి అయితే కలుపుకోవాలండి. తర్వాత ఇలా మొత్తం నేను చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్లస్ షేప్లో నేను అన్ని బిస్కెట్స్ పైన ఇలా మార్క్ చేసుకుంటున్నానండి టూత్ పిక్తో. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి నేను జీడిపప్పు బాదం పలుకులు అయితే ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోండి. అన్నిటికీ ఇదే విధంగా వేసుకున్న తర్వాత మనం ప్రెస్ చేసుకోవాలండి. కొద్దిగా లోపలికి వెళ్తాయి అవి. కొద్దిగా ప్రెస్ చేసుకోండి. తర్వాత మనకి ఇది ప్రీహీట్ అయి ఉంటుంది కొద్దిసేపు. దీంట్లోకైతే ఈ గిన్నెను పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకొని మూత పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఒక 20 to 25 మినిట్స్ బేక్ చేయండి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చూడొచ్చు మీరు. నాకైతే ఇక్కడ నేను ఒక 30 మినిట్స్ అయితే పెట్టానండి. 20 మినిట్స్ సరిపోతాయి. నేను ఇక్కడ 30 మినిట్స్ పెట్టాను. ఇలా మనకి ముట్టుకుంటే గట్టిగా ఉంటుందండి, మనకి రెడీ అని అర్థం. అంతేనండి. దీన్ని తీసుకొని చల్లారబెట్టుకుందాం పక్కకు తీసి. ఇవి చల్లారిన తర్వాత నేను చూపిస్తున్నానండి. మనకి బేకరీ స్టైల్ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఈ విధంగా చాలా బాగుంటాయండి ఈ బిస్కెట్స్ అనేవి. ఇప్పుడు తుంచి చూపిస్తాను ఒక బిస్కెట్ని. బాగా పర్ఫెక్ట్గా వచ్చాయండి బిస్కెట్స్ అయితే. మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈ బిస్కెట్స్ అనేవి చేసుకోవచ్చండి ఈజీగా. మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.